ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను CS.CSA ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ సైట్ నుంచి ఎలా డౌన్లోడ్ చేయాలనేది మీకు ఈ వీడియో చూపిస్తాను. ఈ CSA ఫైల్ అనేది మీకు 24Q కానీ 26Q కానీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ సైట్లో మీకు ఫైల్ చేసేటప్పుడు ఈ CSA ఫైల్ మీకు కంపల్సరీ అడుగుతుంది. లెట్స్ గో. గూగుల్ క్రోమ్లో మీరు ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా gov.in టైప్ చేయండి. ఫస్ట్ పేజ్ మీకు ఇక్కడ హోమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ డిస్ప్లే అవుతుంది. క్లిక్ చేయండి. మీకు ఇక్కడ క్విక్ లింక్స్ అనేది లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ కంప్లీట్ కిందికి వెళ్ళండి. కిందికి వెళ్ళిన తర్వాత మీకు డౌన్లోడ్ CSA అని చెప్పేసి ఉన్నది. డౌన్లోడ్ CSA ఫైల్ అని ఉంది. దీన్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన నెక్స్ట్ పేజ్ మీ ట్యాన్ నంబర్ మీకు ట్యాన్ నంబర్ అడుగుతుంది. ట్యాన్ నంబర్ టైప్ చేయండి. సేమ్ కన్ఫర్మేషన్ తర్వాత మీ రిజిస్టర్ మొబైల్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ టైప్ చేయండి. తర్వాత కంటిన్యూ అనండి. నెక్స్ట్ పేజ్ లో మీకు మీ ట్యాన్ నంబర్ తర్వాత మీ నేమ్ అనేది ఇక్కడ మీకు కంప్లీట్ డీటెయిల్స్ గా మీకు కనిపిస్తుంది. తర్వాత మీరు ఇక్కడ కంటిన్యూ బటన్ క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ 1 year డౌన్లోడ్ మీరు చేసుకోవచ్చు. ఆ ఫైనాన్షియల్ ఇయర్ లో కంప్లీట్ ఫైనాన్షియల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ నాది జూలై ఆగస్ట్ సెప్టెంబర్ సెకండ్ ఫైలింగ్ చేస్తున్నా కాబట్టి నాకు 3 months డీటెయిల్స్ అయితే సరిపోతుంది. యాజ్ డౌన్లోడ్ చేశాను. ఇక్కడ మీకు ఎంటర్ చేసిన తర్వాత డౌన్లోడ్ ఛాలెంజ్ ఫైల్ అని చెప్పేసి ఉంటుంది. ఈ డౌన్లోడ్ ఛాలెంజ్ ఫైల్ అనేది మీకు క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్ డౌన్లోడ్ లో మీకు చూడండి ఇక్కడ CSA ఫైల్ ఆల్రెడీ డౌన్లోడ్ అయ్యింది. ఈ విధంగా మీకు .CSA ఫైల్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సైట్ నుంచి మీకు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Prove it, never listen to the no's, I just wanna keep moving, keep my head up when I